అందరికీ నమస్కారం. నేను నా సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం రోస్టెడ్ పైనాపిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ కారం, 1 అర స్పూను జీలకర్ర పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, 1 హాఫ్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ సిద్ధం చేసుకొని ఒక బౌల్ తీసుకొని ముందు ఈ పౌడర్స్ అన్నీ వేసి కలిపి ఒక పొడి చేసుకోవాలండి. కారం, గరం మసాలా, చాట్ మసాలా, జీలకర్ర పొడి, పసుపు. నేను చాట్ మసాలాలో ఉప్పు ఉంటుందని ఉప్పు చెప్పలేదండి, అవసరం ఉన్న వాళ్ళు ఉప్పు కూడా వేసుకోండి. అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకొని తరిగి పెట్టుకున్న పైనాపిల్ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని వాటన్నిటిని దాంట్లో వేసి మ్యారినేట్ చేసుకోవాలి. అలా చుట్టూ తిప్పితే పొడంతా బాగా ముక్కలకి పట్టుకుంటుంది. ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. పొడంతా బాగా దానికి పట్టుకున్న తర్వాత వీటిని ప్యాన్లో పెట్టి వేడి చేసుకుందాం. పైనాపిల్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి. ఇది సీజన్ కదా, వాడుకుంటే మంచిదేను. ఫ్రూట్గా తినేవాళ్ళు ఇష్టంగా తింటారు, లేదా జ్యూస్ చేసుకొని తాగుతారు, లేదా చట్పటా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా తయారు చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఇవన్నీ ఇలా సెట్ చేసుకోండి. సిమ్లో పెట్టి వేగనీయండి. మీకు కొద్దిగా వేగాయి అనిపించిన తర్వాత వాటిని ఫ్లిప్ చేసేసి మూత పెట్టేయండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత తీస్తే అటువైపు కూడా బాగా రోస్ట్ అయిపోయి ఉంటాయి. చూసారా, ఎంతో ఈజీ కదా మన పైనాపిల్ రోస్ట్ చేసుకోవడం. తయారు చేసుకోండి. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ స్నాక్గా అయినా తినచ్చు. చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలు కొద్దిగా చట్పటా ఇష్టంగా తింటారు. దీన్ని స్వీట్గా కూడా తయారు చేసుకోవచ్చు అండి, మసాలాలు వేసుకోకుండా. ఎక్కువ మిగిలిపోతే ఎలా సేవ్ చేసుకోవచ్చో చూద్దాం. దాన్ని తొక్కు తీసేసుకొని మీడియం సైజు ముక్కలుగా తరిగి పెట్టుకోండి. పైనాపిల్లో మన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేసే ఎంజైమ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇది మెటబాలిజం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్రోయింగ్ కిడ్స్కి పర్టికులర్గా బోన్స్ బిల్ట్ అవ్వడానికి, స్ట్రాంగ్ బోన్స్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రోయింగ్ కిడ్స్కి ఎక్కువ ఇవ్వాలి. ఈవెన్ ఏ ఏజ్ వాళ్ళైనా తినచ్చండి, ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా దీన్ని జ్యూస్గా కానీ, ముక్కలుగా కానీ, ఇలా మసాలా రోస్టెడ్ మసాలాగా కానీ, స్వీట్గా కానీ ఎలాగైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసి జ్యూస్ తయారు చేసుకోండి. ఒక సాస్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆ జ్యూస్ వేసేసి కొద్ది వాటర్ కూడా యాడ్ చేసి బాయిల్ అవ్వనండి. 1 స్పూన్ షుగర్ కూడా వేసి బాగా బాయిల్ అవ్వనండి. బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. మీడియం హీట్కి రానివ్వాలండి. ఈ లోపల వేరే గిన్నె పెట్టుకొని కొద్ది వాటర్ హీట్ చేసుకొని మనం గాజు బాటిల్, ఏ గాజు బాటిల్లో అయితే మనం సేవ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గాజు బాటిల్ తీసుకొని దాన్ని కొద్దిగా స్టెరిలైజ్ చేయండి. కొద్దిగా స్టెరిలైజ్ చేసిన తర్వాత ఆ బాటిల్లో ముక్కలన్నీ వేసేసుకొని నేను ఇక బాక్స్ మోడల్ తీసుకున్నానండి, మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఆ ముక్కలన్నీ వేసుకొని మనం ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా జ్యూస్ కమ్ షుగర్ సిరప్, దాన్ని కొద్దిగా మీడియం హీట్కి వచ్చిన తర్వాత అది పోసేసి ఎయిర్ టైట్ కంటైనర్, మీరు బాటిల్ తీసుకోవచ్చు, బాక్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అండి, కొద్దిగా మూత టైట్గా ఉండాలి. మూత పెట్టేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 15-20 డేస్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. స్వీటే చేసుకుంటాము 15 డేస్ తర్వాత అన్న వాళ్ళు షుగర్ ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి.